హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఉషా. ఈరోజు మీకు ఈ వీడియోలో కుండలో అయితే నేను వెజ్ బిర్యానీని ప్రిపేర్ చేశానండి. సమ్మరే కానీ పిల్లలందరూ వచ్చారు, అక్క వాళ్ళ పిల్లలందరూ కూడా. దానికోసం నేను ఈ బిర్యానీని అయితే ప్రిపేర్ చేశాను. ఈ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కుండలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. కనీసం 1 మినిట్ కూడా నా వీడియో వెళ్ళట్లేదు, ఎందుకు అనేది నాకు కూడా తెలీదు. వీడియో క్లారిటీలో కానీ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కొంచెం చెప్పండి ఫ్రెండ్స్, ట్రై చేస్తాను. అయితే నేనైతే మసాలా దినుసులన్నీ కూడా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో వేసేసుకున్నాను. ఆయిల్లో వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ని కూడా వేసేసి బాగా వేయించుకోవాలన్నమాట. ఇవి బాగా వేగిపోవాలి. ఇవి వేగడం కోసం నేను కొద్దిగా సాల్ట్ని వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ని వేసుకోవడం వల్ల ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి. తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లిని ఫ్రెష్గా అప్పుడే దంచిపెట్టుకున్నాను. అలా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లిని వేసేసాను అన్నమాట. అయితే అల్లం వెల్లుల్లి మనం ఆనియన్స్ అనేవి కాస్త బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా వేసుకుంటే అడుగు పట్టకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పులను కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. మనం కుండలో చేసుకునేటప్పుడు నార్మల్గా టపటపమని అల్యూమినియం పాత్ర కొట్టినట్టుగా కుండకి కొట్టకూడదనమాట. కాస్త చూసుకొని జాగ్రత్తగా గరిటెనమాట యూజ్ చేయాలి. తర్వాత నేను వెజిటేబుల్స్ అనమాట ఇదిగోండి కట్ చేసుకున్నాను. ఈ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా వరుసగా వేసుకుంటాను అనమాట. బీట్రూట్ వేసుకున్న తర్వాత క్యారెట్ని కూడా వేసేసుకోవాలి. ఇవి రెండు బాగా కొద్దిగా మగ్గాక మిగతా వేసుకోవాలన్నమాట వెజిటేబుల్స్. కొంచెం మూత పెడితే కొంచెం మెత్తగా అవుతాయి అన్నమాట. అందుకని నేను కొద్దిగా ఒక 2 నిమిషాలు 3 నిమిషాల పాటు మూత పెట్టి తర్వాత తీసి కలిపాను అనమాట. కొద్దిగా కలిపిన తర్వాత మిగతా వెజిటేబుల్స్ని ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడైతే టమాటాలను కూడా వేసేసుకొని కాస్త ఫ్రై అవనిద్దామండి. ఈ టమాటాలను కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు నేను మిల్ మేకర్లను కూడా వేసుకుంటున్నాను అనమాట. సోయా ఉంటాయి కదా, వీటిని కూడా వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత బాగా కొద్దిగా ఎక్కువగా ప్రెస్ చేసి కలిపేయకుండా కొద్దిగా కలిపి కొద్దిసేపు పట్టనివ్వను అనమాట. ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటికి పట్టాక అప్పుడు వీటిని ఇందులో బియ్యాన్ని అవి వేసేసుకోవాలి. మనం వాష్ చేసి ముందుగా పెట్టుకుంటాం కదా బియ్యాన్ని, ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇందులో వేసుకొని ఇక్కడ నేను ఒక గ్లాస్కి గ్లాసు పావు వాటర్ వరకు వేసుకున్నాను అనమాట. ఇది చిన్న బియ్యం కదా, దానికోసం పాత బియ్యం అవ్వడంతో లేటుగా ఉడుకుతాయని ఒక పావు గ్లాస్ అయితే ఎక్స్ట్రా వేసేసుకున్నాను అనమాట. వీటిని బాగా కలిపేసి కింద మీద సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా పైన వేసేసి మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలన్నమాట. ఒక 4 మినిట్స్ 5 మినిట్స్ వరకు హైలో ఉంచేసి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. నాకైతే ఇక్కడ కుండ అయితే టైట్గా అయిపోయిందనమాట. రైస్ కొద్దిగా ఎక్కువ అయ్యాయి అనిపించింది. గింజ ఉడికిందా లేదా అనేది చూసుకోండి. తర్వాత గరిటతో లోపలికి స్పూన్ కానీ గరిటె కానీ పెట్టి చెక్ చేసుకోండి ఒకసారి, వాటర్ ఉందా లేదా అనేది. కుండ కదా, తొందరగా అడుగు పట్టేస్తుంది. కాస్త చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి వేడివేడిగా బిర్యానీ అనేది రెడీ అయిపోతుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.